మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2 ఏళ్ల రేవంత్ పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం ఎంతో విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీ 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. దిశగా నడుస్తున్నటువంటి పరిస్థితిని అసలు జీర్ణించుకోలేక ఇటు అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూలు, ఏదో విధంగా విద్య, వైద్యం, రైతులకు మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు ఇద్దరు బావబామరులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటాడు, రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసిరు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిరు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకుర్రు మీరు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి విద్యను అందియకుండా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేసి తల్లిదండ్రులను ఏ స్థాయికి మీరు అప్పుల దిశగా ముందుకు దోషిరో తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క స్టూడెంట్కి ఒక టీచర్ ఉండే విధంగా మీరు విద్యను తీసుకొచ్చి వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో కూడా ఈరోజు రైతులకు వాస్తవాలు తెలియజేసి అత్యధిక దిగుబడి జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొనకపోతే కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా వేరే రాష్ట్రాలకు 80% ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు తక్కువ కొంటున్నారని ప్రశ్నించి రైతులకు